వచ్చిందా? ఆటోమేటిక్ ఇంట్లో పాలు పొంగిపోయింది. అరే ఏమో నువ్వు గట్టిగా వదలాలరా, వాయిస్ లేదు లోపల స్పీకర్ మింగు. మన కష్టం వచ్చిన కన్నీ నచ్చిన కదలని నవ్వుల ఇంద్రధనుసులం
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా నోడి కొట్టేస్తా అందరు దొంగలే అసలు దొంగకే సీట్లు అప్పచెప్పిస్తా ఉంది అసలు ఎన్నో మన గుండెల్లో చెప్తానంటే మరి ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా నిలబడడానికి కారణం ఏంటంటే ఈ సాంప్రదాయ పార్టీలు ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీలు కానీ మొత్తం దోచుకోవడం మొదలుపెట్టినాయి. ఈ భూ కబ్జాలు ఈ దౌర్జన్యాలు చేసేసి జనాలను మభ్యపెట్టేసి ఎస్సీ ఎస్టీ బంధువులు అంటున్నారు. రైతు బంధు ధనికులకే అయింది కానీ బీదవాళ్ళకి ఏం కాలేదు. ఓన్లీ దోచుకోవడానికి ఈ బంధువులు పెట్టేసి జనాల్ని మభ్యపెట్టేస్తున్నారు. ఒకటి ఇసుక మాఫియా అని చెప్పేసి, ఈ మైనింగ్ మాఫియా అని చెప్పేసి, ప్లస్ జనాలకి మందులకు అలవాటు చేసేసి టోటల్గా వాళ్ళని సర్వనాశనం పెట్టించేసిన ఈ దొరల పార్టీ, ఈ కాంగ్రెస్ కానీ ఈ టీఆర్ఎస్ కానీ విపరీతంగా దోచేస్తున్నాయి. జనాల్ని ఓన్లీ మభ్యపెట్టేసి ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాల వరకు వాళ్ళని నరక యాతన చూపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ని నడిపించకుండా చేసేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ నడవట్లేదు. నా పేరు హనుమంతు. నేను మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి హైదరాబాద్లో 15 సంవత్సరాలుగా సెటిల్ అయ్యి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాను. రోషన్ దౌలా వివేకానంద కాలనీ నుంచి నేను ఉంటున్నాను. బాలాపూర్ రోషన్ దౌలా నుంచి ఉంటున్నాను. సో ఈ దౌర్జన్యాలు మేము 15 సంవత్సరాలుగా అక్కడ ఉంటే కనీసం రోడ్లు డెవలప్ చేయట్లేదు. మరీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నాము. ఈ సుధీర్ రెడ్డి అనే ఎమ్మెల్యే దగ్గరికి 100 సార్లు పోయినా కూడా ఆయన పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాడు.
రేపురా మర్నాడురా అని 3 సంవత్సరాలు తిప్పేసి మాకు రోడ్లు డెవలప్ చేయట్లేదు, ఏం డెవలప్ చేయట్లేదు. విపరీతమైన టెన్షన్లో ఉండి నేను ఎంటెక్ చేసి నిరుద్యోగిగా ఉంటూ ఒక ఉద్యోగాలు వేయట్లేదు వీళ్ళు. ఆ నిరుద్యోగ నిరసనగానే నేను ఇది చేస్తున్నాను. ఇది దొరల పార్టీకి ఇది ఒక చెంపపెట్టు. నేను విపరీతమైన డిప్రెషన్లో ఉండి ఇది పెడుతున్నాను. ఈ ఎల్బీ నగర్ ప్రజలకు నేను కోరేది ఒకటే, మీరు ఈ దొంగల పార్టీలకు ఓటేసేసి, నేను అందుకోసం నాకు వేరే పార్టీలు ఆఫర్ చేశాయి కానీ నేను అక్కడ నిలబడలేదు. అన్ని పార్టీలతో జనాలు విసిగిపోయి ఉన్నారు. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అన్నట్టుగా విపరీతమైన దోచుడు తప్ప ఏం లేదు. ఈ ధనిక రాష్ట్రాన్ని దోచేసి లక్షల కోట్ల అప్పు చేసేసి ప్లస్లో ఉన్న రాష్ట్రాన్ని మైనస్లో చేసేసి ఈ బంధు ఆ బంధులు అనుకుంటూ ఈ కాళేశ్వరం మీద మొత్తం 36,000 కోట్లతో అయింది. 1,15,000 కోట్లు ఖర్చు పెట్టేసి అది కూడా క్వాలిటీ లేకుండా చేసేసారు వీళ్ళు. ఈ దోచుకోవడం వల్ల కనీసం 1వ తారీఖు ఉద్యోగాలను నయవంచన చేసేసారు. ఉద్యోగాలకు 1వ తారీఖున ఇచ్చే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితులు లేరున్నారు. నేను వీళ్ళని నమ్మొద్దు. ఈ అన్ని సాంప్రదాయ పార్టీలు వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక్కకండి. ఒకవేళ కాకపోతే వీళ్ళు దోచేస్తున్నారు. మన బట్టలు విప్పేయడం తప్ప విప్పేస్తారు. ఇంకా ఈ నెక్స్ట్ టైం గెలిస్తే వీళ్ళు బట్టలు ఇప్పడం ఖాయం. అందుకోసం చాలా సీరియస్గా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలారా ఏకం కండి. 75 సంవత్సరాల ఈ స్వతంత్ర దేశంలో వీళ్ళు చేసింది ఏం లేదు. టోటల్గా జనాల్ని ఈ హాస్పిటలైజేషన్ లేకుండా, స్కూల్స్ లేకుండా స్పెషల్గా వీళ్ళు ఈ జనాలని మందు బాబులను తయారు చేసేసారు. మందు బానిసలు చేసేసి ఓటు వేయించుకొని 5 సంవత్సరాల వరకు అసలు పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు రైతు బంధు, ఈ బంధు ఆ బంధు అని చెప్పేసి ఓన్లీ అనవసరంగా వీళ్ళేమో జనాలని ఆ బంధులు ఈ బంధువులని మభ్యపెట్టేసి వీళ్ళేమో భూ కబ్జాలు మొత్తం కరప్షన్ చేసేసారు. రాష్ట్రాన్ని కరప్షన్ చేసేసి సర్వనాశనం పెట్టేశారు. కాబట్టి ఈ పార్టీలను నమ్మకుండా కనీసం చదువుకున్నోళ్ళకైనా మీరు అవకాశం ఇవ్వండి. ఎంతసేపు చదువుకున్నోళ్ళు వీళ్ళు ఏంటంటే దాదాగిరీలు గుండాగిరీలు చేసేసి ఇచ్చేస్తున్నారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ చేసి పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఉద్యోగం లేదు. వీరు ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వట్లేదు. ఈ స్పెషల్గా ఈ సుధీర్ రెడ్డి అనే ఎమ్మెల్యే అసలు మొత్తం భూ కబ్జాలు చేశాడు. ఎవరి డెవలప్మెంట్ లేకుండా చేసేశాడు. కాబట్టి ఇట్లాంటి సాంప్రదాయ పార్టీలకి ఓటు వేయకుండా కొత్తగా ఆలోచించమని చెప్పేసి ఈ ఎల్బీ నగర్ ప్రజలకు కోరుతున్నాను నేను. ఎస్సీ ఎస్టీ లోనులు ఏం లేవండి. ఏమి ఇంతవరకు ఒక లోను ఎక్కడ పిలిచేసి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడుందో వాళ్ళని పిలిచేసి లోన్లు ఇవ్వమని చెప్పేసి లోన్లు ఇచ్చే పరిస్థితులు లేవు, ఏమీ లేవు. అనవసరంగా వీళ్ళు మభ్యపెట్టేస్తున్నారు. ధరణి ఎంబడే తీసేయాలి. ధరణితో ఏమీ లాభం లేదు. వాళ్ళని భూ కబ్జాలు చేయడానికి వాళ్ళు ధరణి పేరు చెప్పేసి వాళ్ళు మొత్తం వాళ్ళ పైన ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఈ భూములు మొత్తం వాళ్ళ పైన ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈ సకల జనుల సర్వే అనే ఒక దొంగ సర్వే పెట్టేసి ఎక్కడ భూములు ఖాళీ ఉంటే ఆ భూములను తెలిసేసుకొని ఆ భూములు మొత్తము ఈ దొరలు వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. కాంగ్రెస్ పోయిందనుకోండి, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్, అంతా వీళ్ళే రాజరికం వెళ్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకం కాకపోతే వీళ్ళు విడగి ఆ తెల్ల దొరలు పోయిన తర్వాత ఈ నల్ల దొరలు వచ్చేసి ఈ మొత్తం సర్వనాశనం పట్టించి అందరినీ దోచేసుకున్నారు. వీళ్ళు నల్ల దొరలు. వీళ్ళు ఈ దొరలను నమ్మొద్దు. ఈ దొరలు పోతే ఇంకొక దొరలు వస్తారు. ఆ దొరల్ని ఈ దొరల్ని పక్కన పెట్టేసి చదువుకున్న విద్యావంతులకు ఇది ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మాకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకా ఎన్ని రోజులు మీరు ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ కాకపోతే జనాలకు కూడా తెలుసు. జనాలు విసిగిపోయి ఉన్నారు. వాళ్ళ గత్యంతరం లేక కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వీళ్ళకి ఈ ప్రజలు నిజాయితీ పరులు. రాత్రి మందు దాపిస్తే చాలు వాళ్ళ దాంట్లో వాళ్ళ మాయలో వెళ్ళిపోయి ఒకసారి ఓటేసేసి మళ్ళీ 5 సంవత్సరాల వాళ్ళకు ఇదే నయవంచన. ట్యాక్స్ల పేరు మీద మొత్తం దోచేశారండి. ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీలారా, ఆలోచించండి. ఇంకా మీరు ఆలోచించకపోతే
వాడు ఈసారి వచ్చాడు, వీళ్ళు వచ్చిండ్రంటే మొత్తం బట్టలు ఇప్పేస్తారు. ఇప్పుడైతే మొత్తం ఇప్పేశారు. ఇక ఆల్మోస్ట్ ప్రభుత్వ భూములు ఎవరండి అమ్మింది? 75 సంవత్సరాలుగా ఎవరు అమ్మంది? వీడు మొత్తం భూములు అమ్మేశాడు. వాడు ఆ కేటీఆర్ అనేటోడు పెద్ద దొంగ. ఎందుకంటే వాడు చదువుకున్న మనిషి అనుకున్నాము, వాడు ఏదైనా చేస్తాడు ఈ రాష్ట్రాన్ని అనుకున్నాం. కానీ వాడు అందరికంటే పెద్ద దొంగ. వాళ్ళు మొత్తం భూ కబ్జాలు చేసేసి మొత్తము కొట్లాటలు, ఒకరినొకరు కొట్లాటలు పెట్టేసి సెటిల్మెంట్ల పేరు మీద మొత్తం దోచేశారు. సో ఎల్బీ నగర్ ప్రజలు నేను కోరేది ఒకటే, విద్యావంతులకు అవకాశం ఇవ్వండి, వీళ్ళని పక్కన పెట్టండి. ఎస్సీ బీసీ ఇల్లారా ఒక్కొక్క గల్లీలలో అసలు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేయట్లేదు. వాళ్ళు ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయా, ఎప్పుడు దొబ్బేద్దామా, ఎప్పుడు దోచేద్దామా అనే దాంట్లోనే ఉన్నారు. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలారా ఆలోచించండి. ఇప్పుడే మేల్కోండి. ఈసారి వస్తే మొత్తం బట్టలు ఇప్పేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మొత్తం బట్టలు ఇప్పేశారు. దయచేసి ఇప్పుడైనా ఆలోచించండి. నేను ఒక విద్యావంతుణ్ణి. ఎస్సీ ఎస్టీ బీసీలారా ఏకమై ఒక్కసారి నోటాకేసే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చదువుకున్న వాళ్లకు అవకాశాలు ఇవ్వండి. కనీసం వీళ్ళకి బట్టలు ఇప్పడానికి ఎవడైనా గట్టిగా ధైర్యం చేసి కనీసం ఇప్పుడు ఈ ఓటింగ్లో నిలబడేదానికి ఎవరు ధైర్యం చేయట్లేదు. నేనే ధైర్యం చేసి వచ్చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా నాకు గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా. విత్డ్రా చేసే క్వశ్చనే లేదు. ఎవరు ఎంత తోడైనా నేను వచ్చేసి విత్డ్రా మాత్రం చేసుకోను. కంపల్సరీ నేను నిలబడేది విద్యావంతుని. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలారా ఆలోచించండి. ఇంకెప్పుడు 75 సంవత్సరాలు అయిపోయిందండి. ఆలోచించండి. మొత్తం బట్టలు ఇప్పేస్తారు. ఈ ఎలుమొళ్ళు పోతే రెడ్లు పోతే ఎలుమొళ్ళు మొత్తం దోచేశారు. అందుకో ట్యాక్స్ల పేరు మీద కానీ ఈ భూ కబ్జాలు కానీ మొత్తం కరప్షన్ చేసేశారు. ఒక్క క్వాలిటీ డ్యామ్స్ కట్టలేదు. అంటే నేను ఇంకెన్ని రోజులండి ఈ కేటీఆర్ కేసీఆర్ అనేటువంటి సాగు తలకాయలో తలకాయ పెట్టేసి వచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఎన్ని రోజులు చెప్తాడు సెంటిమెంట్? ఈ తెలంగాణ జనాలను ఎన్ని రోజులు మాయం చేస్తాడు? ఈ మాయలో పడకండి. వాడు ఉట్టి దొంగ. ఈ దొంగలని ప్రభుత్వం చేంజ్ అయిపోతే నాలాంటి ఎవడైనా యువకుడు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేసి కొత్త పార్టీ పెట్టాలనే ఇది ఉన్నది. సో దయచేసి నాకు అసెంబ్లీకి పోయేదానికి మీరు ఛాన్స్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎల్బీ నగర్ ప్రజలను థ్యాంక్ యూ.